హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 30 ఏప్రిల్ 2024. ఈరోజు జరిగిన మ్యాచ్ వచ్చి 48th మ్యాచ్. ఎవరెవరికంటే లక్నో సూపర్ జెయింట్స్కి, ముంబై ఇండియన్స్కి జరిగింది 48th మ్యాచ్. ఈ 48th మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు కదా, ఆ పాయింట్ టేబుల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాం. ఈరోజు జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్కి, ముంబై ఇండియన్స్ కదా, అలా లక్నో గెలిచింది. ఈ మ్యాచ్కి ముందు పాయింట్ టేబుల్లో లక్నో పొజిషన్ వచ్చి 5th ర్యాంకింగ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా 3rd ర్యాంకింగ్కి వెళ్ళిపోయింది లక్నో. ముంబై ఇండియన్స్ మాత్రం 9th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది, ఓడిపోయింది కాబట్టి. లక్నో సూపర్ జెయింట్స్ 3rd ప్లేస్కి వచ్చింది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ 4th ప్లేస్కి పడిపోయింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 5th ప్లేస్కి పడిపోయినాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 48 లక్నో సూపర్ జెయింట్స్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్. లైవ్ ఫ్రమ్ లక్నోలో జరిగింది ఈ మ్యాచ్. ఈ 48th మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ తీసుకుంది. అంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు. 48th మ్యాచ్ రిజల్ట్ వచ్చి లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పై 4 వికెట్స్ తేడాతో గెలిచారు. లక్నో సూపర్ జెయింట్స్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ లక్నోకి 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్కి వెళ్తే 12 పాయింట్స్ వస్తాయి. టాప్ 3లోకి వెళ్ళిపోతుంది ర్యాంకింగ్ కూడా ఐపీఎల్ పాయింట్ టేబుల్లో. 48th మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ముంబై ఇండియన్స్కి లక్నో సూపర్ జెయింట్స్కి జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 144 రన్స్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, వదేరా 41 బాల్స్లో 46 చేసిండు. డేవిడ్ 18 బాల్స్లో 35 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 36 బాల్స్లో 32 రన్స్ చేసిండు. సూర్యకుమార్ యాదవ్ 6 బాల్స్లో 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు ఈ మ్యాచ్లో. అలాగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, మోషిన్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నవీన్ 3.5 ఓవర్స్ వేసి 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. స్టోనీస్ 3 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బిస్టోయ్ 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ యొక్క టార్గెట్ 145 రన్స్. అందుకు రిప్లై గాను లక్నో ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. 145 రన్స్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. అలాగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, స్టోనీస్ హైయెస్ట్ స్కోరు 42 బాల్స్లో 62 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో స్టోనీస్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ బౌలింగ్లో 1 వికెట్ తీసుకుండు, బ్యాటింగ్లో 62 రన్స్ వేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బాల్స్లో 28 రన్స్ వేసిండు. దీపక్ హూడా 18 బాల్లో 18 పరుగులు చేసిండు. పూరన్ 14 బాల్స్లో 14 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నబీ 1.2 ఓవర్స్ వేసి 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కొటియా 3 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. తుషారా 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పై 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఇక పాయింట్ టేబుల్లో టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాము. టాప్ 1లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూ అవుతుంది. 9 మ్యాచెస్ ఆడితే 8 గెలిచింది, 1 ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 3 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. 3rd ర్యాంకింగ్ వచ్చి లక్నో సూపర్ జెయింట్స్. ఈరోజు మ్యాచ్లో గెలవడం వల్ల లక్నో 5th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి జంప్ అయింది. 10 మ్యాచెస్ ఆడితే లక్నో 6 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ 4th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. నెక్స్ట్ 5th ప్లేస్లో సన్ రైజర్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్. 11 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 6 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెక్స్ట్ 7th ప్లేస్లో గుజరాత్ టైటన్స్ ఉన్నాయి. 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 6 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. 8th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 6 ఓడిపోయింది.
6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్ కింగ్స్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. 10th ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆర్సీబీ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.